నమస్తే ఊరి కోసం నాడు నేడు రేపు కార్యక్రమానికి స్వాగతం. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. అధిక నిధులతో ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించారు. కానీ కనీస వస్తువులు లేక ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఫ్లైఓవర్ ఆ మున్సిపాలిటీని రెండుగా చీల్చింది. కనీసం సులభ కాంప్లెక్స్లు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కావు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. దేవరకద్ర మండల కేంద్రం మొన్నటి వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఈ దేవరకద్ర ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా మున్సిపాలిటీకి ఇక్కడ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో సమస్యలు ఏంటి, దేవరకద్ర మండల కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించే నాయకుడు రాబోతున్నారా, అసలు దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న ఎన్నో ఏళ్లుగా పెరిగిపోయిన సమస్యలు ఏంటి, ఊరి కోసం హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పలు సమస్యలు తిష్టవేశాయి. మొన్నటి వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న దేవరకద్ర ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. దీంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు మున్సిపాలిటీగా మారటంతో కొంతమేరకైనా సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశాభావంలో స్థానికులున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్య లోపంతో తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారు. సరైన వైద్య సదుపాయాల కోసం జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్కు వెళ్లాల్సి వస్తోంది. మనం ఇప్పుడు దేవరకద్ర మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మండల కేంద్రంలో సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ సంబంధించి కూడా స్థానికులు మనతో పాటు ఉన్నారు. వారి సమస్యలను వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ సమస్యలు ఉన్నప్పటికీ కూడా గత పాలకులు కావచ్చు, ప్రస్తుత పాలకులు కావచ్చు, ఎవరు కూడా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నారా లేదా, వీరి ముందున్న సమస్యలు ఏంటివి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు అంటే ఆశావాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు పోటీ చేసే వారికి కూడా ఎలాంటి హామీలతో వారికి సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకోబోతారు అనేది కూడా దేవరకద్ర వాసులతో మనం ఇక్కడ ఉన్నాం. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ దేవరకద్ర అంటే మండల కేంద్రం మహబూబ్నగర్కు ఇటు రాయచూరు మధ్యలో ఉన్నటువంటి ఈ దేవరకద్ర మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే నేతలకు మీరు ఎలాంటి హామీల ద్వారా వారిని ఎన్నుకోబోతున్నారు? మనకు రైల్వే గేటు ఫ్లైఓవర్ వాడిని ఇక్కడ కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అని రెండు విడిగిపోయి అభివృద్ధి అనేది కుంటుపడింది. రోడ్లు అనేది అస్తవ్యస్తంగా మారినాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఏదన్నా రోడ్లు వేసుకోవాలంటే అందరిని చెందలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నీళ్ళు, మురికి నీళ్ళు, ఇంట్లోని మురికి నీళ్ళు పోవాలంటే ఎవరో ప్లాట్లో పోవాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. రోడ్ల పరిస్థితి మంచి లేవు. ఇంకోటి మిషన్ భరిత నీళ్ళు లేవు ఇక్కడ. ఈ సమస్యలు ఇప్పటివరకు పాలకుల దృష్టి తీసుకెళ్లారా? మీరు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చే పాలకులకు చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కమిషనర్ సార్ కానీ ఇంకా ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ ఏర్పడుతుంది కాబట్టి ఇవి కొంచెం పరిగణనలో తీసుకొని ఈ పనులు చేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి, ఇప్పుడు స్థానికంగా మండల కేంద్రంలో ఎలాంటి ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి? నా పేరు కృష్ణారెడ్డి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటా. దేవరకద్ర ఒక కాలనీ అని కాదు, మొత్తం దేవరకద్ర ఇంతకుముందు నాడు ఒక గతంలో ఒక చిన్న గ్రామం నుంచి ఈరోజు మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇంకా నిన్న మొన్న మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది. మున్సిపాలిటీ నిధులు ఇక్కడ దృష్టిలో పెట్టుకొని వచ్చే అధికారులు ఆ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అన్నారా అని ఎవరైనా గెలవని మొత్తం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమీ లేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాలనీ కొత్తగా ఏర్పడడం జరిగింది. పెద్దది దగ్గర ఒక 24 ఎకరాలలో ఈ మొత్తం కాలనీ విస్తరించి ఉండడం జరిగింది. ఈ సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. డ్రైనేజీలు కూడా మా ఇంటి పక్కనే పోయి వాటర్ అక్కడనే ఆగడం కానీ, బయట నుంచి వచ్చేటప్పుడు ముసలి వాళ్ళు వస్తుంటారు బైకుల మీద, ఈ గుంతలు ఉండడం వల్ల జారి పడడం కానీ, ఆడవాళ్ళని ఎక్కించుకొని చిన్నపిల్లల్ని ఎక్కించుకొని వస్తుంటారు కాబట్టి జారి పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వ అధికారులు దీన్ని స్పందించి మొత్తం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయాలని కోరుచున్నాము. ఇంకొకటి చూసుకుంటే కనుక మనము
అక్కడ దేవరకద్రలో ఇది పెద్ద సంత జరుగుతుంది, ఎద్దుల సంత జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద సంత అది. అక్కడ కనీస వసతులు లేవు. ఒక బాత్రూమ్స్, ఆడోళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ వస్తుంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయాలని అధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ ఫ్లైఓవర్ అయిపోయింది. ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత అక్కడ పాత ఊరులాగా అయిపోయింది. ఈ దేవరకద్రకు సంబంధం లేకుండా అయిపోయింది అది. దాని దృష్టిలో పెట్టుకొని ఈ సైడ్కి రోడ్డు సర్వీస్ రోడ్డు వెంటనే ఇప్పుడు రీసెంట్గా మాట్లాడినరు, అధికారులు మాట్లాడి వేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం. ఇంకా ఆ రోడ్ని కొద్దిగా వెడల్పు చేసి అక్కడక్కడ ఒక బాత్రూమ్లు కూడా కట్టించాలని, ఆ బస్టాండ్ చుట్టుముట్టు బాత్రూమ్లు కూడా కట్టించాలి. ఎందుకంటే ఈ మొత్తం టోటల్గా దేవరకద్రకు ఇంచుమించు 60 గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రజలందరూ వచ్చి మొత్తం షాపుల చుట్టూ ఎండకు ఎండుకుంటూ వానకు తడుచుకుంటూ ఉండడం జరుగుతుంది. బస్టాండ్ కూడా సరిగ్గా లేదు. బస్టాండ్ అది ఇడిచిపెట్టి పాతది ఇడిచిపెట్టి కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. దీని మీద వెంటనే చొరవ తీసుకొని ఇవన్నీ దేవరకద్ర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాము. నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఎవరన్నా గెలవండి, మనం గ్రామ అభివృద్ధి కోసము పాటుపడతామన్న వాళ్ళని మాత్రమే వస్తే మేము కూడా సంతోషిస్తాము. అందరి గ్రామం తరపున ఖచ్చితంగా ఇది కోరడం జరుగుతుంది. మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఇవన్నీ సమస్యలు దృష్టిలో పెట్టుకొని నిలబడాలని కోరుతున్నాం. రైట్, మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు దేవరకద్రలో ప్రధానంగా సమస్యలు తీరాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఉన్న సమస్యలు ఏంటి? నా పేరు జగదీశ్వర్ రెడ్డి. ఈ మెయిన్ రోడ్ నుండి ఇక్కడ మోరీలు లేవు. ఈ కొత్త ఎంచేది 24 ఎకరాలే ఎంచేళ్ళ ఏడ మోరీలు లేవు, రోడ్లు లేవు. ఏడ వర్షం కొద్దిగా పడ్డా మొత్తం నీళ్ళు ఆగుతున్నాయి. పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు అది చూసి స్పందించాలని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఈ దేవరకద్ర మండల కేంద్రంలో, ముఖ్యంగా మండల కేంద్రంలో చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఇక్కడికి వస్తారు. వారికి ఎలాంటి సౌకర్యం ఉంది? ఇక్కడ వారు ఇలా వచ్చి సంతోషంగా తిరిగి వెళ్తారా? దేవరకద్ర నియోజకవర్గం నిత్యావసర సరుకుల కోసం రావచ్చు, మరి ఏ విధానికి కావచ్చు. వాళ్ళు వచ్చిన వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? సార్, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వివిధ పనుల నిమిత్తము దేవరకద్ర గ్రామానికి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే మెయిన్ ఏంటంటే మౌలిక వసతులు ఇంపార్టెంట్. ఒక ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు బస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జి వేసినాం కదా, బ్రిడ్జి వేసిన తర్వాత సర్వీస్ రోడ్ లేక ఇప్పుడు ఎవరైనా పాత బస్ స్టాండ్ ఏరియా సార్ మాది, అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బ్రిడ్జి అడ్డంకిగా మారింది సర్వీస్ రోడ్ లేనందువల్ల. ఏమవుతుందంటే ఒక ఇసుక కానీ, ఒక సిమెంట్ కానీ, ఒక పిల్ల కానీ, ఎనీవన్ ఏదైనా ఒక పెద్ద వెహికల్ రావాలంటేనంటే ఊళ్ళోకి రాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు బ్రిడ్జ్ పడిన తర్వాత మెయిన్ సర్వీస్ రోడ్ ఇబ్బంది అయిపోయింది. ఈ మధ్యకాలంలో మన స్థానిక శాసనసభ్యులు కూడా సర్వీస్ రోడ్డు వెడల్పు నిమిత్తం పూజ చేసినారని తెలిసింది. వారిని కూడా మేము ఏం కోరుతున్నామంటే ఇమ్మీడియట్గా స్పందించి ఆ రోడ్డును సర్వీస్ రోడ్డు విశ్రమం చేసి, అంటే వెడల్పు చేసి భారీ వెహికల్స్ లోపలికి వచ్చే విధంగా తీసుకుంటున్నాం. ఇవే కాకుండా లోపలికి వచ్చే స్కూల్ బస్సెస్ ఉన్నాయి కదా సార్, ఆ స్కూల్ బస్సులో కూడా ఆడ స్కూల్ బస్సులు పెద్దగా ఉంటాయి కానీ ఆ రోడ్డు ఇరుకుగా ఉంది కనుక లోపలికి కటింగ్ అవ్వడం లేదు. కటింగ్ కాకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెనక నుంచి ఏదో 2 వీలర్స్ ఏదో వస్తుంటాయి, వాళ్ళకు తాకే ప్రమాదం ఉంది. దీని మీద కూడా మనం ప్రతిస్పందించి తగు చర్యలు తీసుకొని స్థానిక ఎవరైతే నాయకులు ఉంటారో ఆ నాయకులు కూడా ఈ విషయం మీద, స్థానికంగా ఉండే నాయకులు కూడా ఈ విషయం మీద గమనించి ప్రతిస్పందించి తగు చర్యలు తీసుకొని కోరుతున్నాము. ఇదే కాకుండా పాత బస్ స్టాండ్ ఏరియాలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, ఇతర బట్టల షాపులలో కానీ, వేరే షాపులలో, కిరాణా షాపులలో పనిచేసే స్త్రీలు కానీ, పురుషులు కానీ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళకు ఏమవుతుంది అంటే సగిన మౌలిక వసతులు అంటే ఇప్పుడు సులభ కాంప్లెక్స్ ఉన్నాయి. వాళ్ళకు ఎక్కడ వెళ్ళాలి బయటికి? ఇప్పుడు పురుషులు అంటే ఎక్కువ పోతారు. ఇప్పుడు అంత దూరం సార్ చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడే విసర్జిస్తారు. ఎంత ఆ దుర్గంధం మేర వస్తుంది అంటే రోజు మేము అట్టకెళ్ళి వెళ్తుంటే అంత దుర్గం ఉంది. ఇదే సులభ కాంప్లెక్స్ గవర్నమెంట్ స్పందించి ఒక ఏరియాకంటూ ప్రతి తోగల సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు అక్కడ పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మండల ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీస్ ఉంది, అక్కడ స్త్రీ సంఘం ఆఫీస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు. వాళ్ళకు కూడా కనీసం అక్కడ ప్రతి తోగల సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా సార్. ఇదే కాకుండా ఇప్పుడు స్థానికంగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏది సార్, ఇప్పుడు ఈ మన రోడ్స్ ఉన్నాయి, ఇవి టీఆర్ఎస్ టైంలో ఏమవుతుందంటే ప్రతి ఇంటికి నల్ల కార్యక్రమంలో భాగంగా మొత్తం రోడ్స్ కటింగ్ చేసిండ్రు. రోడ్స్ కటింగ్ చేసిన తర్వాత ఆ కటింగ్లను అంటే ఏదైతే గ్యాప్లు ఉంటాయో ఆ గ్యాప్లను మార్చిపోయిండ్రు. ఒకవేళ పూడ్చింటారు అనుకోండి, మామూలుగా కంకరనో లేకపోతే ఇసుకతో నింపేసిండ్రు. అది వర్షానికి దానికి వెహికల్స్ పోతూ అయిపోయినాయి.
కటింగ్ మళ్ళీ మామూలుగా యథాస్థితికి వచ్చేసినాయి. ఇప్పుడు ఊళ్ళకి వెళ్తుంటుందంటే ప్రతి నిమిషానికి ఒక కటింగ్ ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కనుక శాసనాలు కోరుతున్నది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంతర్రాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉంటాయో బస్ సర్వీసెస్ ఏవైతే ఇప్పుడు ఎండలో నిలబడి వాళ్ళు ఎంతసేపు నిలబడతారు చెప్పండి. ఇవే ఒక బస్సు లేట్ అయినా వాళ్ళకు ఉండడానికి వసతి కావాలి. ఆ వసతి కావాలంటే అంతర్రాష్ట్ర సర్వీసులు బస్ సర్వీసులు ఉన్నాయో ఆ బస్ సర్వీస్ మొత్తం బస్ స్టాండ్ లోపలికి వచ్చే విధంగా తగు చర్యలు. అంటే ఈ మధ్యకాలంలో సర్వీస్ రోడ్ వెడల్పు స్టార్ట్ చేసిందని తెలిసింది. దాన్ని ఏ విధంగానే సరే అంతర్రాష్ట్ర సర్వీసులు బస్ స్టాండ్లోకి వచ్చే సర్వీస్ విధంగా చర్యలు తీసుకోమంటున్నాం. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఆ బస్ స్టాండ్లో ఇంతవరకు చిన్న చిన్న షాప్స్ వ్యాపారస్తులు ఉండ్రి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఉపాధి కరువైంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ రావాలంటే ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సంత ఊరుగా తీస్తున్నాం. ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడితే ఏం చెప్పినంటే సంతకు వివిధ మండలాల నుంచి వస్తుంటారు, వివిధ విలేజ్ నుంచి వస్తుంటారు. కనీసం వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే అక్కడ ఇప్పుడు పురుషులు అంటే ఏదో బయటికి వెళ్తారు వాగు దగ్గర కనుక, కానీ స్త్రీలు ఎటు పోవాలి చెప్పండి. కాదు ఆ టైంకు మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ పోవాలంటే చాలా ప్రాబ్లమే ఉంది కదా. వీటికి కూడా స్పందించి ఇమీడియట్ సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అండర్ బ్రిడ్జ్ ఇప్పుడు మన శాసనప్పుడు ఏమన్నంటే అన్నారు మా హయాంలో మేము అండర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే దేవరకద్ర అండర్ బ్రిడ్జ్ పడ్డ తర్వాత అండర్ బ్రిడ్జ్ కోల్పోయిన తర్వాత దేవరకద్ర రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు దాదాపు అవతల వ్యాపారస్తులు వ్యాపారస్తులకు స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం. ఇప్పుడు తిరగాలంటే ఇప్పుడు రోడ్డుకు మొత్తం అడ్డంగా రైలు గేట్కి ఏదైతే ఉందో మొత్తం అడ్డంకులు కల్పించడం. దాటాలంటే అటు ఇటు చూడాల్సి వచ్చింది. ఇట్లా దాటుతున్న కార్యక్రమాలు ఎన్నో సందర్భాల్లో రైలు ఢీకొని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా మన స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఈ మీడియా ముఖంగా వినవిస్తున్నాము. దీనిపై స్పందించి అండర్ బ్రిడ్జ్ చేసే విధంగా మిమ్మల్ని వారు కోరుతున్నాము సార్. ఇవే కాకుండా ఇంకా స్థానికంగా సమస్యల పైన కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎవరైతే ఉన్నారో ఎవరైనా పార్టీలతో సంబంధం లేదు, మనకు ఎవరైతే లోకల్ అభివృద్ధి చేస్తారో వాళ్ళు మాత్రమే మాకు కావాలి. ఎవరైనా వాళ్ళకి మాకు నాయకులు పార్టీలతో సంబంధం లేదు, మాకు అభివృద్ధి మీద మాత్రమే మాకు కావాలి. మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం. ఇప్పుడు ఈ దేవరకద్రలో మొత్తంగా విద్యాపరంగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకేమైనా కావాలి? నమస్తే సార్, నా పేరు రషీద్ ఖాన్. ముఖ్యంగా నేను మా ఏరియా గురించి మాట్లాడుతున్నా. మా ఏరియా ఇక్కడ రైచూర్ రోడ్ అమ్మ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ వర్షాలు వస్తే అసలు రోడ్డు ఇంటికి రావాలంటే భయం అవుతుంది సార్. ఇంటికి రావాలంటే నేను మా భార్య ప్రైవేట్ స్కూల్ టీచర్, నాకు 2 పిల్లలు. వర్షాలు వస్తే అసలు మా ఇంటికి వెళ్ళాలంటే బురద మొత్తము. ఆ వర్షం లేచినప్పుడు కరిగేట్ వేస్తే ఎట్లుంటుంది, ఆ కరిగేట్లో పోయినట్లు ఉంటుంది. ఒక డ్రైనేజ్ లేదు. మేము విధిగా గ్రామ పంచాయతీకి ట్యాక్సులు కడుతున్నాము. పందులు ఉన్నాయి, దోమలు, ఇట్లా అనేక రకంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి అధికారులు స్పందించి డ్రైనేజ్ కానీ కరెంటు కూడా మాకు లో వోల్టేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అంటే కరెంటు మెయిన్ లైన్ లేదన్నట్టు, ఆ వైర్లు కరెక్టు కార్బన్ వచ్చి ఆ మోటార్లు కాలిపోవడము అలాంటివి బ్రష్ కావడం జరుగుతుంది. అధికారులు స్పందించి మాకు ఈ విధమైనటువంటి కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఊరి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం. మీ పేరేం పేరు? సార్ నా పేరు అశోక్ సార్. ఏముందంటే ప్రధానంగా మీ మండల కేంద్రంలో ఏమేమి సమస్యలు ఇప్పటికైనా గుర్తించినావా, నీకు ఆ సమస్యలు ఏంటో చెప్పగలుగుతావు? మెయిన్ రైల్వే అండర్ బ్రిడ్జి సార్, అది తొందర చేస్తే ఊరు మొత్తం బాగుపడుతుంది. తర్వాత వచ్చేసి బస్ స్టాండ్ బస్సుల్లో పడుకోవాలి కంపల్సరీ. బస్ స్టాండ్ నుంచి ఆ రోడ్ల మీద ఆగి వర్షం వచ్చినప్పుడు తడుచుకుంటూ ఎక్కుతున్నారు. మెయిన్ బాత్రూమ్లో వచ్చినప్పుడు అట్లకి వెళ్ళిపోతూ కూడా దెబ్బేస్తున్నారు, ఇక్కడ సైడ్ రావద్దు అని. ఆడపిల్లలు కూడా దెబ్బేస్తున్నారు, అది మెయిన్ సార్. టాయిలెట్ సమస్య మంచిగా ఉంది సార్, ఇక్కడ మిషన్ భైరత నీళ్ళు రావు సార్. ఓకే, మీరు చెప్పండి లాస్ట్గా ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేమి కావాలి, ఏమేమి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రధాన సమస్యలు ఒకటి సార్, ఇంకొకటి ముఖ్యంగా మనకి కరెంటు లైన్స్ ఎప్పటివో గతంలో ఎన్నో ఏళ్ళ కిందట ఉన్నవి. ఈ లైన్స్ స్తంభాలు ఇవన్నీ ఒక కొత్తవి మార్చి ఒక ఏరియాకు ఒక ట్రాన్స్ఫార్మర్ అట్లా ఏర్పాటు చేస్తే కనుక చాలా బాగుంటుంది. దానివల్ల మాకు సమస్య ఏంటంటే టీవీలు, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తం కాలిపోవడం జరుగుతుంది. ఇది చాలాసార్లు మేము కరెంట్ ఆఫీస్ వాళ్ళని, కరెంట్ ఏఈ గారిని మేము కోరడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఇంకా స్పందించలేదు. ఇక గత ఏఈలు ఎంతోమంది మారిపోతున్నారు, కానీ ఈ కరెంటు సమస్యను మాత్రం ఎవరు పరిష్కరించలేకపోతున్నారు. ఇది చాలా చాలా ప్రధానమైన సమస్య దేవరకద్రలో. అందరి టీవీలు, ఒక విలువైన ఎలక్ట్రానికల్ వస్తువులు మొత్తం కాలిపోవడం జరుగుతుంది. దాని నుంచి మేము చాలా నష్టపోతున్నాము. ఈ సమస్య కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఈ కరెంటు లైన్లు ఏవైతే ఉన్నావో మొత్తం కొత్తవి తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. రైట్.
ఇది మనం చూస్తున్నాం దేవరకద్ర మండల కేంద్రానికి సంబంధించినటువంటి సమస్యలు వారు విన్నవిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బస్టాండ్ సరిగ్గా లేకపోవడం, బస్టాండ్కి వెళ్ళేందుకు బస్సులు సౌకర్యాలు లేకపోవడం, కూడా బస్సులు కూడా అంటే ఏదైతే రైల్వే గేట్ కింద మూసివేయడం జరిగిందో, ఫ్లైఓవర్ అయిన తర్వాత రైల్వే గేట్ మూసివేయడం జరిగిందో, ఆ రైల్వే గేట్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తారు. దాంతోపాటు విద్యుత్ సమస్య, అలాగే డ్రైనేజ్ సమస్య కూడా ఇక చాలా ఉంది. సీసీ రోడ్లు వేయకపోవడం కొత్త కాలనీలకు చాలా ఇబ్బందిగా మారిపోయిందని చెప్పేసి స్థానికులు చెప్తారు. ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైతే పోటీదారులు ఉంటారో వారి ముందు ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వాటిని పరిష్కరించే నాయకుడే ముందుకు రావాలని చెప్పేసి కూడా దేవరకద్ర వాసులు చెప్తున్న పరిస్థితి. ఇక అన్ని గ్రామ పంచాయతీల్లో మాదిరిగానే విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్యలను దేవరకద్ర వాసులు ఎదుర్కొంటున్నారు. సమస్యలకు పరిష్కారం లభించాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన అభ్యర్థికి ఓటు వేస్తేనే సాధ్యమని దేవరకద్ర వాసులు అంటున్నారు. రైల్వే బ్రిడ్జ్ లేకముందు ఉన్న పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు రెట్టింపు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ బస్ ఎక్కాలంటే బస్టాండ్కు బదులుగా కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఇరువైపులా నిలబడాల్సి వస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన దేవరకద్ర మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. మనం ఇప్పుడు ఊరి కోసం కార్యక్రమంలో భాగంగా మనం దేవరకద్ర మండల కేంద్రంలో ఉన్నాం. దేవరకద్ర నియోజకవర్గం సంబంధించిన దేవరకద్ర మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా సమస్యలు తిష్టవేశాయి. ఇందుకు ప్రధానంగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు, అలాగే దేవరకద్ర మండల వాసులకైతే ప్రధానంగా పెద్ద సమస్య మారింది. అదే మనం చూస్తున్నాం ఇక్కడ దేవరకద్ర మండల కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కిందగా బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జి నిర్మాణం కాకముందు రైల్వేకి సంబంధించినటువంటి గేట్ ఉంటుండే, గేట్ ద్వారానే రాకపోకలు కొనసాగించేవారు. ఈ ప్రస్తుతానికైతే రాయచూరు మహబూబ్ నగర్ 167వ జాతీయ రహదారి ఉంటుంది. జాతీయ రహదారి పైన ఉన్నటువంటి నిర్మించిన ఈ బ్రిడ్జు అంటే ఇతర ప్రాంత వాసులకు చాలా సులువుగా మారినప్పటికీ, ప్రయోజకరంగా మారినప్పటికీ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఈ బ్రిడ్జి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే దేవరకద్ర నియోజకవర్గంలో వాసులకు ఇక్కడ గేటు అంటే బ్రిడ్జ్ అయిన తర్వాత రైల్వే శాఖ పూర్తి స్థాయిలో ఆ గేటు మూసివేయడం జరిగింది. అయితే దీంతో రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవతలకి వెళ్ళాలంటే బస్సు ప్రయాణం చేసేందుకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్రస్తుతానికి ఈ రైల్వే బ్రిడ్జికు మధ్యలో బస్టాండ్ ఉంటుంది. ఆ బస్టాండ్ చూస్తాం, ఇక్కడ బస్టాండ్కి సంబంధించి కూడా వెలవెలవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ప్రధాన కారణం అంటే బస్సులు లోపలికి రాలేని పరిస్థితి. ఒకవేళ బస్సులు రావాలంటే ఎంతో కష్టపడి బస్టాండ్కి రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బస్టాండ్లో చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో బ్రిడ్జికి సంబంధించి అటుగా ఇటుగా రాయచూరు వెళ్ళే వాళ్ళేమో అటుపక్కల ప్రయాణికులు బస్సులు ఎక్కుతూ ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్, ఇక్కడ చూస్తున్న లెఫ్ట్ సైడ్ బస్సులు ఎక్కుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ అంతా నిరుపయోగంగా మారిపోయింది. దీంతో బిజినెస్ అంతా కూడా, చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రధానంగా ఈ దేవరకద్ర మండలం చాలా పెద్దది. 28 గ్రామాలు ఉన్నటువంటి ఈ దేవరకద్ర మండలంలో దాదాపుగా దేవరకద్ర పట్టణంలో జనాభా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 1051 మంది కుటుంబాలు దేవరకద్ర నియోజకవర్గం ఉంటున్నాయి. అందులో జనాభా చూసుకున్నట్లయితే 8047 జనాభా ఉంది. ఇందులో ప్రధానంగా పురుషులు 44,092 మంది ఉండగా మహిళలు 3,959 మంది ఉన్నారు. ఇటీవల ఈ మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. దేవరకద్ర అంటేనే మేజర్ గ్రామ పంచాయతీ ఉండదు. కాలక్రమేణా ఇప్పుడు ప్రస్తుతానికైతే మున్సిపాలిటీగా ఆవిర్భించింది. ఈ నేపథ్యంలో దేవరకద్ర మండల కేంద్రం రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీగా ఎన్నుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా దేవరకద్రలో ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో, రాకపోకల సమస్య కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, మాట్లాడేందుకు మనతో పాటు దేవరకద్ర వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీకు ప్రధానంగా దేవరకద్రలో ఎలాంటి సమస్య ఉంది? ఇది రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, మిగతా ఏ సమస్యలు ఉన్నాయి? మాకు దేవరకద్రలో ప్రధానంగా ఫస్ట్ రైల్వే గేట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ అయినాక ఇక్కడ సబ్ రోడ్ లేకుండా ఓపెనింగ్ చేసాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ అండర్ పాస్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు దాన్ని ఏం మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే బస్ స్టాండ్లకు బస్సులు రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ సలూప్ కాంప్లెక్స్ లేక ఇప్పుడు ఈరోజు సంత రోజు ఉండడానికి, రైతులు ఉండడానికి కానీ మార్కెట్ అమ్ముకోవడానికి, అవతలికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అధికారులు కానీ ఏది కానీ అందరూ ఒక్కొక్క తాటికి అయ్యి సమస్యని సాల్వ్గా చేసి దేవరకద్ర అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ సలూప్ కాంప్లెక్స్ లేదు, మహిళలకు చాలా ఇబ్బంది ఉంటుంది. రైతు బజార్ లేదు. బస్టాండ్లకు బస్సులు రావాలంటే ఒక ఊరు 2 విధాలుగా మారిపోవడం జరిగింది. గత సంవత్సరం చెప్పిన హామీలు ఇప్పుడు నెరవేర్చి
సద్వినియోగం చేసుకోవాలని మాటిస్తున్నాము. అంటే ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నట్టు మీ దేవరకద్ర ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తి ఎన్నుకుంటే ఈ సమస్య పరిష్కారం అయితే అంటారు? మాట చెప్పిన దాన్ని నేను చేయాలని కోరుకుంటున్నాం. అటువంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పి ఇంకొకటి మళ్ళీ మర్చిపోయే వాళ్ళని కాకుండా అటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మున్సిపాలిటీ అయింది, దాని విధులు కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. దాని విధాలుగా అన్నిటికన్నా ఫస్ట్ మాకు అండర్ పాస్ అయితే దేవరకద్రకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఎందుకంటే అవతల పోస్ట్ ఆఫీస్ అక్కడ ఉంది, మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడికి వెళ్ళి అక్కడ రావాలంటే 3 కిలోమీటర్లు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అందుకోసం అండర్ పాస్ అయితే అన్ని విధాలుగా దేవరకద్ర ఇది చేయాల్సి వస్తుంది. ఇక్కడ 34 గ్రామాలు ఉన్నాయి. 34 గ్రామాల్లో మంది వచ్చిపోయేటోళ్ళు చేసేటోళ్ళకి చాలా ఇది ఉంటుండే. ఇటువంటిది చాలా ఇది అయిపోతుంది. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ ఉంది, అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్లైఓవర్ అయింది ఒకటే, చూడడానికి ఒకటే, కానీ ఇక్కడ బైపాస్ లేక ఏది లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మనకు అండర్పాస్ రైల్వే ఇది కావాలి, బస్ స్టాండ్లకు బస్సులు రావాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ సమస్య పరిష్కారం కావాలంటే నాయకులు అందరూ మంచిగా ఉండి కట్టుకథగా చేసుకుంటేనే పరిష్కారం అవుతుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వేరే ఊరి నుంచి ఏదైనా పేషెంట్ తీసుకురావాలంటే మ్యాక్సిమం మొన్న చూసిన రీసెంట్గా ఒక పేషెంట్ ఇక్కడ ఆటో ఆపి వాళ్ళని ఎత్తుకొని అవతలకు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని వస్తున్నారు. ఏమైందమ్మా అని అడిగితే లేదు ఇట్లా పేషెంట్ని తీసుకొని పోతున్నాము, సీరియస్ ఉందంటే మరి బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా, అంత లోపల ఏమైనా అయితే ఇబ్బంది, మరి మాది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు. దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము, అండర్ పాస్ చేసి దాన్ని తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవరకద్ర 2 ఊర్లుగా విభజించిపోయింది. ఎందుకంటే యూతల ఒక మార్కెట్ అయిపోయింది, అవతల ఒక మార్కెట్ అయింది. మెయిన్ మార్కెట్ అవతల ఉంది. ఇప్పుడు యూతల నుంచి అవతలకి తిరిగి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, బస్సులు వస్తుంటాయి, ఎవరైనా ఒకరు గుద్దుకుంటారు, లేనిపోని అన్నీ ఇబ్బంది అవుతుంటుంది. దాని నుంచి వ్యాపారస్తులందరికీ ఇబ్బంది అయింది. దయచేసి అండర్ ప్రాసెస్ తొందరగా చేయాలని కోరుకుంటాం. అలాగే సులభ్ కాంప్లెక్స్ కూడా అవతల బస్ స్టాండ్లు అక్కడ బస్సులు అవుతున్నాయి, ఇక్కడ బస్సులు అవుతున్నాయి. గతంలో సార్ చెప్పారు, ఫోన్ కాన్ఫరెన్స్లు తీసుకొని మేము మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి చేస్తామని చెప్పేసి మేము కూడా కాల్ చేసి మాట్లాడినాము. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, అవతల ఒకటి సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాం, యువతలకు ఒక సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంతవరకు చేయలేదు. దయచేసి లేడీస్కు కానీ పెద్ద మనుషులు ఇక్కడ నుంచి అక్కడ నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు, బస్సులు ఎక్కిపోవాలన్నా. సర్వీస్ రోడ్ కూడా వేయించి బస్టాండ్లోకి వచ్చేటట్లు వేసి జర ప్రజలకు మా అనుకూలంగా చేయండి అని చెప్పి కోరుతున్నాను. మరికొంతమంది మాట్లాడించబోదు. మీరు చెప్పండి, ఈ సమస్యలు అంటే ఎన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తున్నాయి? మీరు ఎవరైనా నేతలకు చెప్పినా ఏం పరిస్థితి? చాలా సంవత్సరాల నుండి దేవరకద్రలో రైల్వే గేట్ సమస్య ఉండేది. ఆ రైల్వే గేట్ సమస్యకు ఈ ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత దేవరకద్ర 2 భాగాలుగా ఏర్పడ్డాయి. ఈ దేవరకద్ర ప్రజలకు చాలా సమస్యలుగా ఏర్పడింది. ఒక భాగం మొత్తం పాత బస్టాండ్ ఏరియాలో స్థానికంగా అక్కడ ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కానీ, వైద్య హాస్పిటల్ కానీ అన్నీ కూడా అటు సైడ్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మార్కెట్ యార్డ్ అంతా ఉంది. కాబట్టి దేవరకద్రకు అండర్ పాస్ ఆర్యూబీ ఇది ఏర్పాటు చేయడానికి స్థానికంగా ఉన్న ఎంపీ గారు దీనికోసం కృషి చేస్తున్నారు. దీనిపైన వాళ్ళు పూర్తిగా అధికారులతో మాట్లాడడం జరిగింది. అతి త్వరలోనే ఆర్యూబీని చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆమె కృషి చేస్తున్నారు. అతి తొందరలో ఇది ఓపెన్ కావడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ప్రస్తుత గవర్నమెంట్ కానీ చాలా ఈ సమస్యలు దేవరకద్రకు ఫ్లైఓవర్కు 2 సైడ్లా కూడా సర్వీస్ రోడ్లు చేయకుండా చాలా సమయాన్ని వృధా చేశారు. దీంతో ఊర్లకు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులందరూ దీనిపైన చర్య తీసుకొని తొందరగా ఈ కంప్లీట్ సర్వీస్ రోడ్లను చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా స్థానికంగా బస్టాండ్లో కూడా బస్సులు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. జనాలు ఇక్కడి నుంచి అక్కడికి నడిచిపోయి ఆ చివరకు ఈ చివరికి నడవాలంటే వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి త్వరగా దీని పరిష్కారాలన్నీ పూర్తి చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ మేము స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ నాయకులను కోరుచున్నాం. ఇది మనం చూస్తున్నాం, దేవరకద్ర మండల కేంద్రం 2గా విడిపోయిందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం
పైన ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ఏర్పాటు కావడంతో కింద ఉన్నటువంటి రైల్వే గేట్ పూర్తిగా మూసివేయడం జరిగింది. దీంతో అక్కడ వెళ్లేందుకు ఇక్కడ వెళ్లేందుకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఒకవేళ గేటు తెరవకపోయినప్పటికీ ఆర్యూబీ మాత్రం తొందరగా నిర్మిస్తే ఈ సమస్యను కొంతవరకైనా అధిగమించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్యూబీ ఏదైతే ఉందో వాటి పూర్తి స్థాయిలో తొందరగా నిర్మించాలి. దానితో పాటు ఈ బ్రిడ్జి ఇరుపక్కల కూడా ఏదైతే రోడ్లు నిర్మించడం ఉందో సర్వీస్ రోడ్లు కూడా యుద్ధ ప్రాతిపదిక నిర్మిస్తే పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అవుతాయి అని చెప్పేసి దేవరకద్ర వాసులు కోరుతున్నారు. మరి చూడాలి, ఈ గ్రామ పంచాయతీ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో నిధులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యలపైన దృష్టి సారించాలని చెప్పేసి దేవరకద్ర వాసులు కోరుతున్నారు. అయితే ఈ దేవరకద్ర మండల కేంద్రం రాయచూర్ మహబూబ్ నగర్ జాతీయ రహదారిపైనే ఉన్న అభివృద్ధికి మాత్రం నోచుకోవటం లేదు. ఇక్కడ నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ దేవరకద్ర మండల వాసులకు శాపంగా మారింది. దేవరకద్రకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు. ఇక్కడ వసతులను మాత్రం పాలకులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు వృధా కాకుండా సరైన వ్యక్తిని ఎన్నుకుని అభివృద్ధి చేసుకుంటామని దేవరకద్ర మండల కేంద్ర వాసులు చెబుతున్నారు. దేవరకద్ర మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను స్థానికులు హెచ్ఎంటీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న దేవరకద్ర రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మున్సిపాలిటీగా ఎన్నికలు నిర్వహించుకోబోతోంది. ఈ నేపథ్యంలో స్థానికులు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. కనీసం ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోనైనా తమ మండల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారన్న ఆశాభావం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ఈ మున్సిపాలిటీగా ఆవిర్భవించినటువంటి దేవరకద్ర మండల కేంద్రంలో ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, స్థానికులు ఎవరిని ఎన్నుకోబోతున్నారు వేచి చూడాల్సింది. శ్రీనివాసనాథాచారి, హెచ్ఎంటీవీ, మహబూబ్ నగర్. ఊరు కోసం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.